హాయ్ అండి. ఇవాళ మసాలా పూరి చూపిస్తాను పదండి. చూడండి, పిండి తీసుకున్నాను. మనకు సరిపడా పిండి ఎంత కావాలో అంత తీసుకోండి. అందులో కొంచెం 2 చెంచాలు రవ్వ, కొంచెం పసుపు, కొంచెం వాము పూరీలో ఎలాగ వేస్తాము, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత సరిపడా ఉప్పు, మీకు ఎంత కావాలో అంత ఉప్పు ఇవ్వండి సరిపడా. తర్వాత చిల్లీ ప్లస్ అదే మిరప గింజలు, అది కొంచెం కారంకి వేస్తారు, కలర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు దంపేసాను మెత్తగా. ఇక చూడండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేను వేయలేదు. తర్వాత ఒక 4 దుంపలు శుభ్రంగా ఉడికించి ఉంచాను, అది చెక్కాలి. నేను అమందాసాలో కొంచెం మెత్తగా చేసేయాలి, ఇలా మెత్తగా చేస్తే ఉండలు ఉండకూడదు, అందుకు ఇలాగా నొక్కితే ఉండలు ఉండిపోతుంది. అమందాసాలో దంపేస్తే మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్. లేకపోతే ఉల్లి చెక్కుతారు కదా, చెక్కేదాంతో చెక్కొచ్చు. ఇలా కుట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది, ముద్దలా అయిపోతుంది. తీసి కలిపియచ్చు ఒక 4 దుంపలు, లేకపోతే శుభ్రం చెక్కియచ్చు. నేను ఇలా దంపేస్తే ఉండలు ఎక్కడ ఉండవని ఇగో ఇలాగ మెత్తగా వచ్చేస్తుంది ముద్దలాగా. చూపిస్తాను శుభ్రం దంపేసి. చూసారు కదా, ఇలా మెత్తగా వచ్చేస్తుంది. ఐదు దుంపలు ఉడికించాను, 4 వేసాను. చూడండి, ఇప్పుడు ఇది మెత్తగా కలిపియాలి. కొంచెం నీళ్ళు వేసి కలపాలి, ఎందుకంటే దుంపలు ఉడికించి ఉంచాము, జారైపోతుంది. అందుకే కొంచెం నీళ్ళు వేసి కలిపితే గట్టిగా వస్తాయి, గట్టిగా పిండి రావాలి. ఈ పిండి రొట్టె కూడా చేసుకోవచ్చు, రొట్టెలోకి బాగుంటుంది. నేను కొంచెం కారం వేసాను, కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఇందులో వేసుకోవచ్చు. మసాలా పూరి కొంచెం నూనె రాసేసి మూత పెట్టేసి ఉంచేద్దాం, నానుతుండే ఒక అరగంట. రవ్వ వేసాం కదా, నీరంతా లాగేస్తుంది. దీంట్లో కూర కూడా అక్కర్లేదు. చూసారు కదా, ఇలా పొంగుతుంది. నానిపోయింది, పూరీలు వేసేద్దాం. ఇంకో పూరి వేసాను, ఎర్రగా వేస్తుంది, తింటుండే కస్తా అలా వస్తుంది పూరి. రవ్వ వేసాం కదా, అందుకో కొంచెం కరకరలాడుతుంది. మీరు విడిగా రవ్వ నానబెట్టి కూడా కలుపుకోవచ్చు. మైదాతో కూడా చేసుకోవచ్చు, కారం అవి ఎక్కువ కూడా వేసుకోవచ్చు.
నేను వేయలేదు ఎక్కువ. ఎక్కువ కారం వేస్తే కూర అవి ఏం అక్కర్లేదు, ఇలాగే తినేయచ్చు. టేస్టీ పూరి చూసారా పొంగుతుంది అలాగా. సోడా వేసుకుంటారు, నేను ఏమీ వేయలేదు. చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మూడిట్లో ఉన్నది. మూడిట్లో చూడండి, మూడిట్లో లైక్ చేయండి. మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, మర్చిపోతున్నారు. ఇంకో 2 పూరీలు వేసి చూపించేస్తాను. ఎర్రగా వేగనియాలి. నిమికిలాగా తింటుంటే కర్రమంటుంది. రవ్వ వేసాం కదా, అలా కర్రమంటుంది. నిమికి తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మీరు వెల్లుల్లిపాయ దంపి వేయచ్చు, నేను వేయలేదు. వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు దంపి, లేకపోతే సన్నంగా తరిగిన వేయచ్చు. నేను వేయలేదు, అందులో వేయాలి. కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేయాలి, నేను వేయలేదు. అందుకే జీలకర్ర బామం వేసాను. చూడండి, చెయ్యండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, మర్చిపోకండి. చూపిస్తాను చూడండి. పొంగింది లేదు, సమస్య లేదు. తింటుంటే కాస్త అలా వస్తుంది, కర్రలాడుతుంది. చాలా బాగుంటాయి. చూసారు కదా. ఉప్పు చూసుకుని వేయండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేయకూడదు ఇందులో. మీరు కాస్తే ఇందులో సాసు ఏదైనా కూర కాస్తే తినవచ్చు, లేకపోతే కూడా అక్కర్లేదు. ఉట్టి తిన్నా చాలా బాగుంటుంది. ఇలా నొక్కితే చిదుకుతుంది, కర్ర మంచి చితుకుతాయి. ఇంకా వేగుతున్నాయి, చూపిస్తాను. అలాగా కర్రమంటుంది. రవ్వ వేసాం 2 చెంచాలు. కొంచెం రవ్వ ఎక్కువ వేస్తే గట్టిగా వచ్చేస్తాయి. ఇంకో 2, 3 ఉన్నాయి, వేసేసి చూపిస్తాను చూడండి. చూసారు. దీంతో చపాతీ కూడా మీరు ఇలాగే చపాతీలు కూడా ఒత్తుకొని చేసుకోవచ్చు. పూరీలనే కాదు, చపాతీలు కూడా బాగుంటాయి. చూసారు కదా. అయిపోయింది పూరి. చూడండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా కరకరలాడుతాయి.